ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీడీఎస్ రైస్ డొంక కదులుతుంది. లేటెస్ట్ గా 6 అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకులు పోలీసులపైన ఫోకస్ పెట్టారు ఉన్నతాధికారులు. విచారణలో పోలీస్ సిబ్బంది పాత్ర తేలితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో 4,57,353 రేషన్ కార్డులున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,13,972, సూర్యాపేట జిల్లాలో మాత్రం 3,16,799 రేషన్ కార్డులు చొప్పున ఉన్నాయి. ఒక్కో కుటుంబ సభ్యుడికి 6 కేజీల బియ్యం ₹1కే పంపిణీ జరుగుతోంది. అయితే చాలా వరకు లబ్ధిదారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కేజీ 9 నుంచి 12 రూపాయలకు కొని టన్నుల కొద్దీ సేకరిస్తున్నారు వ్యాపారులు. సిండికేట్ అయిన కొందరు వ్యాపారులు ఆంధ్రప్రదేశ్లో 18 నుంచి 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అర్ధరాత్రి వేళల్లో లారీలు, వ్యాన్, ఇతర వాహనాల ద్వారా కోదాడ అంతర్రాష్ట్ర సరిహద్దు, వాడపల్లి చెక్పోస్ట్, నాగార్జున సాగర్ సరిహద్దు పోస్టుల గుండా ఏపీలోకి తరలిస్తున్నారు. టన్నుల